Bioscope. Hi, hello, namaste. Welcome to Bioscope program. This is Anasuya Eddanapudi. Bioscope film news lo munduga headlines. Ganta sepu yechina Tarak. Peddiki toduga Sukku. Jejammaki I love cheppina 6వ తరగతి కుర్రోడు. సక్సెస్ కాకపోవడానికి కారణం నేనే. అప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు, ఇప్పుడేమో ఇలా. Bioscope. గంటసేపు ఏడ్చిన తారక్ ఓదార్చలేకపోయా నట కిరీటి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ఆ పేరు చెప్తేనే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతుంటారు. స్క్రీన్ మీద తారక్ కనిపిస్తే థియేటర్స్ దద్దరిల్లాల్సిందే. యాక్టింగ్ లో, డాన్స్ లో, డైలాగ్ డెలివరీలో తారక్ నెక్స్ట్ లెవెల్ అంతే. ఎన్టీఆర్ కు ఫ్యాన్స్ కాని వారు ఉండరు. సినీ సెలబ్రిటీలు కూడా చాలా మంది తారక్ అంటే ఇష్టమని చాలా సందర్భాల్లో చెప్పారు. సీనియర్ నటుల నుంచి అప్ కమింగ్ యాక్టర్స్ వరకు చాలా మంది తారక్ ను అభిమానిస్తుంటారు. ఇక తారక్ గురించి చాలా మంది చాలా విషయాలు చెప్తూ ఉంటారు. ఆయన అందరితో ఎంత స్నేహంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద హీరో అనే గర్వం ఎక్కడా చూపించరు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ గురించి సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తారక్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు. ఎన్టీఆర్ తో కలిసి రాజేంద్ర ప్రసాద్ నాన్నకు ప్రేమతో సినిమా చేశారు. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ తండ్రిగా నటించారు. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్ సమయంలో ఓ ఇంటర్వ్యూలో రాజేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ, తారక్ మా పెద్ద అయిన మనవుడు, అంటే నాకు ఏమవుతాడో అందరికీ తెలుసు. ఇంతవరకు ఎక్కడా బయట చెప్పలేదు. నాన్నకు ప్రేమతో సినిమా క్లైమాక్స్ లో నేను నవ్వుతూనే చనిపోతాను. ఆ సీన్లో నటిస్తూ ఎన్టీఆర్ నన్ను పట్టుకొని గంటసేపు ఏడ్చాడు. మేము ఎంతో ఎమోషనల్ అయ్యాం. దర్శకుడు కట్ చెప్పినా కూడా తారక్ ఆగలేకపోయాడు. ఎన్టీఆర్ను మేము ఓదార్చలేకపోయాం. నా వల్ల కాలేదు. అయ్యో నాన్న, నేను ఇక్కడే ఉన్నాగా అని చెప్పినా కూడా తారక్ కంట్రోల్ చేసుకోలేకపోయాడు. మేమిద్దరం యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మా రిలేషన్ కూడా అలాంటిదే అని అన్నారు రాజేంద్ర ప్రసాద్. ఈ కమెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి. సూపర్ హిట్ చిత్రాలు నటించి మెప్పించిన హీరోయిన్ రమ్యకృష్ణ. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో లేడీస్ సూపర్ స్టార్ ట్యాగ్ సొంతం చేసుకున్న ఆమె తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషలలో అనేక సినిమాల్లో కనిపించింది. ఒకప్పుడు హీరోయిన్ గా అలరించిన రమ్య ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో యంగ్ హీరో హీరోయిన్లకు తల్లిగా, అత్తగా కనిపిస్తుంది. కేవలం హీరోయిన్ గానే కాకుండా కెరీర్ పీక్స్ లో ఉండగానే నీలాంబరి లాంటి నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలో రఫ్ ఆడించింది. డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమాతో శివగామి పాత్రలో పాన్ ఇండియా ఆడియన్స్ హృదయాలు గెలుచుకుంది రమ్యకృష్ణ. ఇటీవలే ఆమె జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయంబు నిశ్చయమురా అనే ప్రోగ్రాంలో పాల్గొన్నారు రమ్యకృష్ణ. ఈ షోలో ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన మొదటి రోజు షూటింగ్ అనుభవాల దగ్గర నుండి బాహుబలి సినిమా విషయాల వరకు అన్ని పంచుకున్నారు రమ్యకృష్ణ. అలాగే జగపతి బాబు సౌందర్య గురించి అడగ్గా రమ్యకృష్ణ ఎమోషనల్ అయ్యారు. సౌందర్య గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా చెప్పుకొచ్చారు. అమ్మోరు సినిమా చేసేటప్పుడు మొదటిసారి సౌందర్యను చూశాను. నేను హీరోయిన్ గా ఎక్కువ కాంబినేషన్స్ చేసింది సౌందర్యతోనే. నా ముందు పెరిగి, నా ముందు ఎదిగి పెద్దదైపోయింది. అలాగే నా కళ్ల ముందే వెళ్లిపోయింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు రమ్యకృష్ణ. అలాగే నరసింహ సినిమాలో రమ్యకృష్ణ కాలు సౌందర్య ముఖంపై పెట్టే సీన్ ప్లే చేశారు. ఆ వీడియో చూస్తూ సౌందర్యను తలుచుకొని కన్నీరు పెట్టుకున్నారు రమ్యకృష్ణ. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 30 ఏళ్లుగా ఒకే థియేటర్లో ఒకే సినిమా. 1990s లో సినిమాలు థియేటర్లో 100 రోజులు, 200 రోజులు, సంవత్సరం కూడా ఆడేవి. కానీ ఇప్పుడు రాను రాను వారం రోజులు ఆడితే చాలరా బాబు అనుకునే పరిస్థితికి వచ్చేసింది. కానీ 30 ఏళ్లుగా ఒకే సినిమా
ఒకే థియేటర్లో ఆడుతుందంటే నమ్మగలరా? నమ్మి తీరాలి మరి. భారత చలనచిత్ర చరిత్రలో కొన్ని చిత్రాలు శాశ్వతమైన రికార్డులు సాధించి అలా చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలా చిరస్థాయిగా నిలిచి ఎవరికీ సాధ్యం కాని ఓ రికార్డును సృష్టించిన చిత్రం బాలీవుడ్ మూవీ దిల్వాలే దుల్హనియా లే జాయేంగే. ముద్దుగా అందరూ DDLJ అని పిలుచుకుంటారు. భారతీయ రొమాంటిక్ లవ్ స్టోరీస్ మూవీల లిస్టులో నంబర్ 1 స్థానం ఈ సినిమాదే. ఈ సినిమాకు దర్శకుడు, రచయిత ఆదిత్య చోప్రా కాగా నిర్మాత ఎస్ చోప్రా. 1995 అక్టోబర్ 20న విడుదలైన ఈ సినిమాలో షారుఖ్ ఖాన్, కాజోల్ జంటగా నటించారు. ఇక ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్ లో వినిపిస్తూ ఉంటాయి. ఈ సినిమాతో షారుఖ్ ఖాన్, కాజల్ ఇండియా వైడ్ గా పాపులర్ అయిపోయారు. ఇక వసూళ్ల పరంగా 1995లో అత్యంత ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాగా నిలవడమే కాక బాలీవుడ్ చరిత్రలో అతిపెద్ద హిట్ గా నిలిచింది. ఇలాంటి మూవీ మరో అద్భుతమైన రికార్డు కంటిన్యూగా సాగుతూనే ఉంది. ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్లో 1995 నుండి ఇప్పటి వరకు కంటిన్యూగా నడుస్తోంది. ఈ అక్టోబర్ 20న రిలీజ్ అయ్యి 30 ఏళ్లు పూర్తి అయిన ఈ సినిమా 30 ఏళ్లుగా సినిమా ప్రతిరోజు ప్రదర్శించబడుతూనే ఉంది. ప్రేక్షకులు వస్తున్నంత వరకు ఇది సాగుతోందని థియేటర్ ప్రతినిధులు తెలిపారు. 30 ఏళ్లుగా ఒక సినిమా థియేటర్లో ఆడటం అంటే ఇక ఈ రికార్డు బ్రేక్ చేయడం ఇక ఏ సినిమాకు సాధ్యమవ్వదు. గయ్యలత్తకు 100 years. మన ఇంట్లో ఆడపిల్ల పుడితే ఒక మంచి పేరు పెట్టాలనుకుంటాం. ముందు జనరేషన్లో ఆడపిల్లలకు లక్ష్మి, సరస్వతి, అన్నపూర్ణ లాంటి సంప్రదాయమైన పేర్లు పెట్టేవారు. ఈ జనరేషన్లో కాస్త మోడ్రన్గా ఉండాలని ప్రియా, సుమ, సిరి లాంటి పేర్లు పెడుతుంటారు. కానీ ఏ జనరేషన్లో అయినా సరే ఒక పేరు పెట్టాలంటే మాత్రం గజగజ వణికిపోతారు. అమ్మ బాబోయ్, ఆ పేరు వద్దు అంటూ ఖచ్చితంగా చెప్పేస్తారు. అలా 2 తెలుగు రాష్ట్రాల్ని భయపెట్టిన ఒకే ఒక పేరు సూర్యకాంతం. కావాలంటే చెక్ చేసుకోండి. మీ బంధువుల్లో కానీ మీ చుట్టుపక్కల కానీ ఎక్కడ ఈ పేరు వినిపించదు. తాను నటించిన పాత్రలతో అంత బలమైన ముద్ర వేసిన ఆంధ్ర గయ్యాళి అత్త సూర్యకాంతం గారు. ఎవరైనా ఆడపిల్లలు అలరి చేస్తుంటే నీకు పెళ్ళయ్యాక సూర్యకాంతం లాంటి అత్త రావాలి, అప్పుడే నీ తెక్క కుదురుతుంది అని అనేవారు. గయ్యాళి అత్తకి మారుపేరు సూర్యకాంతం. ఓర చూపులు చూస్తూ ఎడంచేయి విరుస్తూ కుడిచేయి నడుం మీద నిలబెట్టి ఆమె చెప్పే డైలాగులు అంతలోనే వెక్కిరిస్తూ అంతలోనే దొంగ ఏడుపులు ఏడుస్తూ ఎవరికీ సాధ్యం కాని డిఫరెంట్ వేరియేషన్స్ చూపించేవారు. సినిమాలో ఆవిడ గయ్యాలి అయినా నిజ జీవితంలో ఎంతో సౌమ్యురాలు. తన చుట్టూ ఉన్న వాళ్లంతా బాగుండాలని కోరుకునే మంచి క్యారెక్టర్ గల వ్యక్తి. షూటింగ్లకు తనతో పాటు ఇంట్లో చేసిన పిండి వంటలు తీసుకువెళ్లి సెట్లో అందరికీ పెట్టేవారట. తన నట జీవితంలో ఎక్కువగా ధరించిన పాత్రలు అత్తవే. తాను నటించిన చివరి చిత్రం మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా వచ్చిన SP పరశురాం. అలాంటి సహజ నటి 1924 అక్టోబర్ 28న జన్మించి నేటికి 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. భౌతికంగా ఆవిడ మన మధ్య లేకపోయినా ఆవిడ వేసిన పాత్రలు నటన రూపంలో ఎప్పటికీ బ్రతికే ఉంటారు. సూర్యకాంతం గారి జయంతి సందర్భంగా సినీ ప్రియులుగా ఆవిడ్ని గుర్తు చేసుకోవడం మన కనీస ధర్మం. అమ్మాయిల కలల రాకుమారుడు, ఇప్పుడేమో ఇలా. ఒకప్పుడు తెలుగు, తమిళ్ భాషల్లో పలు సూపర్ హిట్ సినిమాలు నటించి స్టైలిష్ అండ్ హ్యాండ్సమ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో మాధవన్. ఇప్పుడు కూడా కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నాడు. కానీ కమర్షియల్ మూవీస్ కాకుండా డిఫరెంట్ జోనర్స్ మూవీస్ లో నటిస్తున్నాడు. వాటిలో ఎక్కువగా బయోపిక్స్ ఉండటం విశేషం. 50 ఏళ్ల వయసులో కూడా సినిమా తర్వాత సినిమా చేస్తున్న మాధవన్ ఒక క్యారెక్టర్ కోసం గుర్తుపట్టలేని విధంగా మారిపోయాడు. ప్రస్తుతం జీడి నాయుడు అనే మరో బయోపిక్ లో నటిస్తున్నాడు మాధవన్. ఇక జీడి నాయుడు విషయానికి వస్తే ఈయనను ఎడిషన్ ఆఫ్ ఇండియా అని ముద్దుగా పిలుస్తారు. తమిళనాడులోని కోయంబత్తూర్లో పుట్టిన జీడి నాయుడు ఎన్నో ఆవిష్కరణలకు ఫౌండర్. మనం డైలీ లైఫ్ లో వాడుతున్న జ్యూస్ పిండే మెషిన్,
కాయిన్తో పనిచేసే ఫోనోగ్రాఫ్, ఎలక్ట్రానిక్ క్యాల్కులేటర్, 16mm ప్రాజెక్టర్, ఓటు రికార్డింగ్ మెషిన్ లాంటివి రావడంలో జీడి నాయుడుది ప్రధాన పాత్ర. అలాగే దేశంలో తొలి పాలిటెక్నిక్ కాలేజీ పెట్టింది కూడా ఈయనే కావడం విశేషం. అలాంటి వ్యక్తి బయోపిక్ లో ఇప్పుడు మాధవన్ లీడ్ రోల్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి మాధవన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. ఇందులో బట్టతలతో ఓ డిఫరెంట్ లుక్ లో కనిపించిన మాధవన్ ను చూసి ఆశ్చర్యపోయారు. పోస్టర్ తోనే ఆకర్షించిన మాధవన్ ఇక సినిమాలో నటనతో ఎంతగా మెప్పిస్తాడో చూద్దాం. అభిమానుల గుండెల్లో ఖైదీకి 42 ఇయర్స్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని ప్రతి ఒక్క హీరోకి తన సినీ జీవితంని మలుపు తిప్పిన సినిమా ఒకటి ఉంటుంది. అలాంటి సినిమాతో ఆ హీరోల కెరీర్ మారిపోవడమే కాక అంతకు ముందు ఉన్న ఇమేజ్ మించి స్టార్ ఇమేజ్ వస్తుంది. ఇక విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి సినీ జీవితాన్ని కీలక మలుపు తిప్పిన మూవీ, చిరంజీవిని సరికొత్త స్టార్ గా మార్చిన మూవీ ఖైదీ. అప్పటి వరకు మూస పద్ధతిలో వెళ్తున్న తెలుగు సినిమాని కొత్త తరహాలో తీసుకువెళ్లడం కాక కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డు సృష్టించింది. మెగాస్టార్ ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజుల్లో చెప్పుకోదగ్గ ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన సినిమా ఖైదీ. అక్కడి నుండే చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ హవా మొదలైంది. అందులోని రగులుతోంది మొగలిపొద సాంగ్ ఇప్పటికీ అనేక డాన్స్ షోస్ లో వాడుతుంటారు. తెలుగు సినిమా డైరీలో శాశ్వతంగా నిలిచే సినిమాల్లో చోటు దక్కించుకున్న ఖైదీకి నేటితో 42 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు వేస్తున్నారు. బ్రహ్మలో కనిపించింది, 33 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చింది. అలనాటి టాప్ హీరోయిన్స్ అంతా మళ్ళీ రీఎంట్రీలు ఇస్తున్నారు. అలా వస్తున్న హీరోయిన్ల లిస్టులో రోజు రోజుకి పెరిగిపోతుంది. టాలీవుడ్ క్రేజీ హీరో సుధీర్ బాబు నటిస్తున్న కొత్త సినిమా జటాధర మైథలాజికల్ థ్రిల్లర్ రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తుంది. వెంకట కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ సంయుక్తంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ఓ బాలీవుడ్ నటి 33 ఏళ్ల తర్వాత మరోసారి తెలుగు సినిమాలో కనిపించనుంది. తాను ఎవరో కాదు, 1990s లో ఫేమస్ బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శిరోద్కర్. మోహన్ బాబు హీరోగా వచ్చిన బ్రహ్మ సినిమాలో హీరోయిన్ గా నటించిన శిల్పా దాదాపు 33 ఏళ్ల తర్వాత తెలుగులోకి జటాధర సినిమా ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, బ్రహ్మ తర్వాత ఈ సినిమాతో మళ్లీ తెలుగులోకి వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో శోభ అనే క్యారెక్టర్ గా కనిపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఇది. సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాను. మున్ముందు మంచి సినిమాలు వస్తే తప్పకుండా చేస్తాను అని స్టేట్మెంట్ ఇచ్చింది శిల్పా శిరోద్కర్. జేజమ్మకి ఐ లవ్ యూ చెప్పిన 6వ తరగతి కుర్రాడు. టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లిస్టులో ముందు వరుసలో ఉండే పేరు అనుష్క శెట్టి. 2005లో పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమాతో ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత విక్రమార్కుడులో రవితేజ సరసన నటించి గుర్తింపు పొందింది. ఇక ఆమె కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అరుంధతి. ఇందులో ఆమె డ్యూయల్ రోల్లో నటించి అద్భుతమైన ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో ఆమెకు నంది అవార్డు, ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకుంది అనుష్క. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ చిత్రాల్లో దేవసేన పాత్రలో నటించి అంతర్జాతీయ గుర్తింపు పొందింది. అనుష్క సినిమా రంగంలోకి రాకముందు యోగా టీచర్ గా చేసింది. ప్రముఖ యోగా గురువు భరత్ ఠాకూర్ వద్ద ఆమె యోగా నేర్చుకుంది. ఇదిలా ఉంటే అనుష్కకి 40 ఏళ్లు దాటినా కూడా పెళ్లి పేరు ఎత్తకుండా సింగిల్ గా ఉంటుంది ఈ చిన్నది. అయితే అనుష్కకు చాలా లవ్ ప్రపోజల్స్ వచ్చాయట. అనుష్కకు మొదటి లవ్ ప్రపోజల్ 6వ తరగతిలోనే వచ్చిందట. ఈ విషయాన్ని అనుష్క స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. నేను 6వ తరగతిలో ఉన్నప్పుడు ఓ అబ్బాయి వచ్చి నాకు లవ్ ప్రపోజ్ చేశాడు. నా దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అని చెప్పాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాడు. అప్పుడు నాకు ఐ లవ్ యూ అంటే అర్థం కూడా తెలియదు.
అతను ప్రపోజ్ చేయగానే ఓకే అని చెప్పేశా. అది నా జీవితంలో ఓ అందమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది అని నవ్వుతూ తెలిపింది అనుష్క. పెద్దికి తోడుగా సుక్కు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న అవైటెడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం పెద్ది. భారీ అంచనాలతో ఉన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు క్లైమాక్స్ కి వచ్చేసింది. ఇక ఈ సినిమా విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది. దీని ప్రకారం స్టార్ దర్శకుడు సుకుమార్ కూడా ఈ సినిమా పనుల్లో భాగమైనట్లు వినిపిస్తోంది. ఈ సినిమాకి సుకుమార్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా తాను దగ్గరుండి చూసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. పెద్ది దర్శకుడు బుచ్చిబాబు సుకుమార్ శిష్యుడు కావడం, ఆల్రెడీ సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సూపర్ హిట్ అవడం అందరికీ తెలిసిన విషయమే. అలాంటిది సుకుమార్ కూడా ఈ సినిమాలో భాగమైతే పెద్ది రిజల్ట్స్ వేరే లెవెల్లో ఉంటాయని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. నేను సక్సెస్ కాకపోవడానికి కారణం నేనే. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ బై టాలీవుడ్ బ్యూటీ. ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ సక్సెస్ అందుకోవాలనే ఆశతోనే అడుగు పెడతారు. సినిమా ఛాన్స్ల కోసం ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కానీ తన సినీ కెరియర్ ముందుకు వెళ్ళకపోవడానికి, తను పెద్దగా సక్సెస్ అవ్వకపోవడానికి తను తీసుకున్న నిర్ణయాలే కారణం అంటోంది ఓ ముద్దుగుమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, రాజుగారి గది, నేను శైలజ, జయ జానకి నాయక వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి ధన్య బాలకృష్ణ. ఆమె ప్రస్తుతం తన కొత్త సినిమా కృష్ణలీల ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నా కెరీర్లో పెద్ద విజయాలు సాధించలేకపోవడానికి కారణం నేనే. గ్లామర్ లేదా బోల్డ్ సీన్లను అంగీకరించకపోవడం వల్ల కొన్ని మంచి అవకాశాలు కోల్పోయాను. మొదట్లో ఇతరులను చూసి నిరాశ చెందేదాన్ని. కానీ తర్వాత నేను తీసుకున్న నిర్ణయాలు నా మార్గాన్ని నిర్ణయించాయని అర్థమైంది అని చెప్పింది. తను కొన్ని సినిమా ఛాన్సులు పోగొట్టుకోవడానికి తన ఫ్యామిలీ నేపథ్యం కూడా కారణమంటూ ఆమె బాధపడుతూ చెప్పిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏదేమైనా గ్లామర్ పాత్రలకే ప్రిఫరెన్స్ ఇచ్చే మేకర్స్ ఉన్నంత వరకు తనలాంటి టాలెంటెడ్ హీరోయిన్లకు ఛాన్సులు రావడం కష్టమే అంటూ ఆమె చెప్పుకొచ్చింది. బయోస్కోప్ లో ఫిల్మ్ న్యూస్ విశేషాలు. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. Until then, see you. Bye bye. Anusuya signing off. Bioskop.